హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. పిఎంజే జ్యువెలరీ డైమండ్ ఎక్స్పోకి వెళ్ళాను అనమాట. సో వై నాట్, మీకు ఎందుకు షేర్ చేయకూడదు? డైమండ్ ఎక్స్పో కదా, ఎంతైనా మనకి వజ్రాభరణాలంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఒక చిన్న డైమండ్ కొనుక్కోవాలంటేనే చాలా సేవింగ్ చేసుకుంటూ వచ్చి మనం డైమండ్ రింగ్ కొనుక్కోవడానికి అయితే నేను చాలా సేవింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అలాంటిది డైమండ్ నెక్లెసెస్ అంటే ఇంకా మంచి క్రేజ్ ఉంటుంది అనమాట నాకు. సో వచ్చేయండి చూద్దాము డైమండ్ ఎక్స్పో మొత్తం ఎలా ఉందో. కంప్లీట్ బ్రైడల్ జ్యువెలరీ ఉందండి ఇక్కడ. ఇలాంటి ఎక్స్పోస్ ఎలా ఉంటాయంటే మనకి మంచి డిజైన్స్, ప్యాటర్న్స్ అన్నీ చూసుకోవడానికి 1000 ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. షాప్కి వెళ్తే నియర్ మనకి ఒక 10, 15, 20 వరకు మ్యాక్సిమం డిజైన్స్ ఉంటాయి కదా. ఇక్కడ అలా కాదు, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అవి చూడడం కోసం వెళ్తామన్నమాట. చూడండి ఇంత హెవీగా ఉన్నాయి కదా. ఇది జస్ట్ 120 గ్రామ్స్తో వచ్చింది. ఇంత పెద్ద హారం చాలా లైట్ వెయిట్లో చాలా హెవీగా అనిపిస్తున్నాయి. మ్యారేజెస్కి, పెద్ద పెద్ద అకేషన్స్కి మాత్రం చాలా బాగుంటాయి. చూడండి డైమండ్ రింగ్స్ ఎంత బాగున్నాయో. లైఫ్లో అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక డైమండ్ రింగ్ పెట్టుకోవాలి, డైమండ్ ఇయర్ స్టార్ట్స్ పెట్టుకోవాలి అని. ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు. లాస్ట్ 2 ఇయర్స్లో గోల్డ్తో పాటు డైమండ్ రేట్ కూడా చాలా పెరిగింది. 2 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ అసలు చాలా వేరియేషన్ ఉందన్నమాట కాస్ట్. మీలో ఎంతమంది ఇలాంటి డైమండ్ ఎక్స్పో, జ్యువెలరీ ఎక్స్పో, అలానే శారీస్ ఎక్స్పో పెడతారు కదా, అలాంటి వాటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా చూసి రావడానికి అయితే వెళ్తాను. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర మనకి చూడడానికి దొరకవు కదా మామూలుగా, అందుకోసం వెళ్తా అన్నమాట. బంగారు జడ ఎంత బాగుందో కదా. ఈ సెట్ చూసారా, డైమండ్ సెట్ తిరిగిపోయినాయి కలెక్షన్ అయితే. మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నాను కానీ నేనైతే అలా చూస్తూ నిలబడ్డాను అనమాట. ఈ డైమండ్ సెట్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీన్ని మనం మల్టీపర్పస్గా, అంటే 3 స్టెప్స్లో యూస్ చేసుకోవచ్చు. నెక్లెస్గా యూస్ చేసుకోవచ్చు, మినీ హారంగా యూస్ చేసుకోవచ్చు, లాంగ్ హారం కన్నా సెట్ చేసుకోవచ్చు, పెండెంట్స్ తీసేసి వాడుకోవచ్చు, దాన్ని వడ్డానం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకటే సెట్లో వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అంటే ఒక్కోదానికి ఒక్కోటి సపరేట్గా కొనకుండా దీన్నే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. లాకెట్స్, లాంగ్ చైన్స్, అందులో డైమండ్స్ ఉన్నాయన్నమాట. అవి ఎంత బాగున్నాయో. ఒక 2 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ చెప్పారు. ఈ సెట్స్ అన్నీ మనం ఒకసారి ట్రై చేయొచ్చు కూడా. అంటే మనకి ఏది సెట్ అవుతుంది, ఏది హెవీగా ఉంది కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మనం అడగక్కర్లేదు, వాళ్ళే మేడం మీరు ట్రై చేస్తారా అని అడిగి మరీ మనకు ఒకసారి పెట్టి పంపిస్తారు. చాలామందికి డైమండ్ మీద ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అని కూడా ఒపీనియన్ ఉంది, విత్ మీ ఆల్సో. ఏదైనా కొంటే గోల్డ్ కొంటాను కానీ డైమండ్స్ అయితే అస్సలు కొనను. మీకు కూడా అంతేనా? ఇక్కడైతే నేను ఒక 2 సెట్స్ ట్రై చేశాను అబ్బా. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇక్కడికే ఒక 1 కోటి రూపాయలు అయిపోతుంది. అక్షరాల 1 కోటి రూపాయలు ఉంటే ఈ హారం, ఇయర్ రింగ్స్, ఈ నెక్లెస్ తీసుకోవచ్చు.
ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అంటే ఇంకా డీటెయిల్గా కావాలా, ఇలా ఓకేనా అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అసలు నా ఆనందానికి అయితే హద్దుల్లో అనమాట. నెక్లెస్ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా చాలా నచ్చింది నాకు. డైమండ్ ఎక్స్పోకి అయితే వెళ్ళాను, కానీ నాకైతే అస్సలు జీరో నాలెడ్జ్ అనమాట. దాని గురించి ఏమీ తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం దాని డీటెయిల్స్ నాకైతే చెప్పండి. ఇలా ఒక 2-3 వెరైటీస్ అయితే ట్రై చేశాను నేను. చంద్రముఖిలా మారిపోయాను అబ్బా అవన్నీ పెట్టుకుంటే మాత్రం. ఇంతే అండి ఈ వీడియో. అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతకీ ఈ డైమండ్ ఎక్స్పో ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు చెప్పలేదు కదా. ఇది ఏలూరులో పెట్టారనమాట, ఎన్ హోటల్లో. అక్కడికి వెళ్ళాను నేను.